Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Trident Limited best penny stock to buy under 40 rupees. ఇది అసలు ఈ కంపెనీ దేనికి సంబంధించింది అంటే టెక్స్టైల్కి సంబంధించిందండి, బట్టలకు సంబంధించింది. టవాల్స్, బెడ్షీట్స్, ఇంకా పేపర్, ఈ రెండు కవర్ చేస్తాడు. రెండుకి సంబంధించింది. ఒకసారి దీని ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, డిఐఎస్ ఎంత ఉంది, ఎఫ్ఐఎస్ ఎంత ఉంది, పబ్లిక్ దగ్గర ఉంది ఎంత ఉంది, అదర్స్ దగ్గర ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 73.19%. ఐ రిపీట్ ఇట్, 73.19%. ఎఫ్ఐఎస్ వచ్చేసి 2.65%. పబ్లిక్ దగ్గర వచ్చేసి 22.85%. అదర్స్ దగ్గర వచ్చేసి 1.26%. అదర్స్ దగ్గర డిఐఎస్ దగ్గర ఏం లేదు, అదర్స్ దగ్గర ఉంది 1.26%. ఎక్కడ కూడా ప్లెడ్జింగ్ లేదు, ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు షేర్స్. మంచి ఉంది. ఇక్కడ వరకు అయితే బాగుంది. ఇది చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే 134.46 ఉంది. లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే 134.46 రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే కేవలం 18% ఇచ్చింది. ఇయర్ టు డేట్ తీసుకుంటే 8.5% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే 3% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 1.2% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 6.32%. ఐ రిపీట్ ఇట్, 6.32% ఇచ్చింది లాస్ట్ 1 వీక్ నుంచి. యావరేజ్ మంత్ 2 crores ట్రేడ్ అయితే 63 lakhs డెలివరీ అయినాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 4 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది. ఎస్టర్డే చూసుకుంటే 8 crores 6 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది. ఫ్రైడే రోజు చూసుకుంటే 2 crores ట్రేడ్ అయితే 67 lakhs డెలివరీ అయింది. సో దాదాపు మంచి రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 134% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 6.32% ఇచ్చింది. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 20 lakh, ఐ రిపీట్ ఇట్, 20,073 crores. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 20,073 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 39.4 రూపీ, 39.4 పైసా, 40 పైసా, 39.40 పైసా. ఆల్ టైమ్ హై వచ్చేసి 52.9, ఆల్ టైమ్ లో వచ్చేసి 31.6, పిఈ రేషియో వచ్చేసి 57.5, ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 10.5%, బుక్ వాల్యూ వచ్చేసి 8.47, ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 8.21%, ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. డివిడెంట్ ఎవ్రీ ఇయర్ డివిడెంట్ ఇస్తుంది, 0.91% డివిడెంట్ ఇస్తుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది. దాదాపు ఇది లాస్ట్ 10 years డీటెయిల్స్ ఇవి. సో సేల్స్ వచ్చేసి 6,809 crores, ఎక్స్పెన్స్ వచ్చేసి 5,869 crores, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 940 crores, వేరాజ్ ఓపీఎం వచ్చేసి 14%, అదర్ ఇన్కమ్స్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ వచ్చేసి 58 crores, ఇంట్రెస్ట్ వచ్చేసి 156 crores, డెప్రిసియేషన్ వచ్చేసి 365 crores, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 477 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 350 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ప్రాఫిట్స్ తగ్గినాయి. చూసుకోండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ప్రాఫిట్స్ తగ్గినాయి. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తగ్గింది, దాదాపు 50% ప్రాఫిట్ తగ్గింది. ఈపీఎస్ వచ్చేసి 0.69%, డివిడెండ్ పే అవుట్ వచ్చేసి 52%. నెక్స్ట్ ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 510 crores, రిజర్వ్స్ వచ్చేసి 3,806 crores, బారోయింగ్స్ వచ్చేసి 2,126 crores, అదర్ లైబిలిటీస్ వచ్చేసి 1,122 crores, ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 4,611 crores, డబ్ల్యూఐపి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 85 crores, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 49 crores, అదర్ అసెట్స్ వచ్చేసి 2,819 crores, వేరాస్ టోటల్ అసెట్స్ వచ్చేసి 7,563 crores. కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 years వచ్చి 6%, 5 years వచ్చేసి 5%, లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 15%, ట్రైలింగ్ 12 months వచ్చేసి 8%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10 years వచ్చేసి 6%, 5 years వచ్చేసి -1%, లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 2%,
ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 21 -21%. CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ 33%, 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే 44%, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 34%, లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 18%. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 12%, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 13%, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 14%, లాస్ట్ ఇయర్ 8%. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేసి 287 crores. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ మైనస్ 718 crores. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి 340 crores. ఓవరాల్గా నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి -91 crores. ఇక్కడ ఇన్వెస్టింగ్లో ఎక్కువ స్పెండ్ చేసిండ్రు. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ మంచిగా ఉంది. సో ఫైనాన్సింగ్ 340 crores ఉంది. డేటాస్ డేస్ వచ్చేసి 22 days చేసిండ్రు. మనం ఇచ్చే వాళ్ళకేమో 22 daysకి ఇస్తున్నారు. ఇన్వెంటరీ డేస్ వచ్చేసి 147 crores. సారీ 147 డేస్కి ఉన్నాయి ఇన్వెంటరీ డేస్. క్రెడిటార్స్ వచ్చేసి 50 daysకి పే చేస్తున్నారు. క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి 119 days. వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 73. సో ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ 12% ఉంది. ఈ ఇయర్ ఇంకా ఇది అప్డేట్ అవ్వలేదండి. నెక్స్ట్ చార్ట్లో చూద్దాం. సో చార్ట్లో చూసుకుంటే ఇది ట్రైడెంట్ లిమిటెడ్ చార్ట్. ఇప్పుడే సపోర్ట్ ఇక్కడనే సపోర్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది దాదాపు మనకి 34 దగ్గర సపోర్ట్ తీసుకొని హై ఇది ఒక ప్యాటర్న్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ప్యాటర్న్ ఉంది. సో నా టార్గెట్ వచ్చేసి ఇది 58 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ రిపీట్ ఇట్, నా టార్గెట్ వచ్చేసి 58 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఇది నాకైతే ఇప్పుడే ఇది కొంచెం ట్రెండింగ్ అనిపిస్తుంది. మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది ఈ స్టాక్‌లో. పెన్నీ స్టాకే కానీ మంచి మూవ్‌మెంట్ ఉంటది. నెక్స్ట్ ఒకసారి వీక్లీ కూడా చూద్దాం. చూడండి వీక్లీ సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్‌గా. ఇక్కడి నుంచి మూవ్‌మెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు మనకి మంచి మూవ్‌మెంట్ ఉండేటట్టుంది ట్రైనే. ఒకసారి చూసుకోండి ఇది. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. మంచి మూవ్‌మెంట్ ఉంది. నాకు తెలిసి ఇది ఇంకెక్కువనే పోతది నేను చెప్పిన టార్గెట్ కన్నా. నెక్స్ట్ 2 ఇయర్స్‌లో మంచి స్కోప్ ఉంది. నిఫ్టీ 50 చూసుకుంటే ఇక్కడ ఆల్ టైమ్ హై హిట్ అయింది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. కాకుంటే ఈరోజు ఓపెనింగ్ నిఫ్టీ 50 దాదాపు 100-150 పాయింట్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓపెనింగే 100-150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది నిఫ్టీ 50. నిఫ్టీ బ్యాంక్ కూడా కొంచెం కన్సల్టేషన్ మోడ్లో ఉంది. కాకుంటే ఇది కూడా ఓపెన్‌లోనే ఒక 100-200 పాయింట్స్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి 50,002 దాదాపు ప్లస్ 150 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి 0.31% ఇంక్రీజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి. ఏదైనా సరే సిఈపి బై చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఎస్పెషల్లీ ఆప్షన్ మార్కెట్ చాలా కేర్ఫుల్గా చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ. జై హింద్.